ట్రంప్ సెకండ్ టర్మ్ లో ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఎవరైతే అడ్డగోలుగా ఇల్లీగల్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళింది. ఇది అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా స్ట్రీమ్ లైన్ అవుతుండగా ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ దేనిపైన వచ్చిందంటే ఇల్లీగల్ గా వచ్చి ఫేక్ అజైలమ్స్ లైక్ ఫాల్స్ క్లెయిమ్స్ తోటి అజైలం సీక్ చేసి బార్డర్ క్రాస్ చేసిన వచ్చిన వాళ్ళ మీద. అండ్ సెకండ్ థింగ్, మ్యారేజెస్, ఫేక్ మ్యారేజెస్ ఎక్కువైతున్నాయి. లాస్ట్ 5 years నుండి ఈ ఫేక్ మ్యారేజ్ స్కీమ్ అనేది చాలా ఎక్కువైపోయి అండ్ ఎన్నో కంపెనీస్ కూడా ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడు దానిపైన ట్రంప్ ఫోకస్. ఇప్పుడు దీనిపైన ఇది ఒక సీరియస్ క్రైమ్ లా తీసుకుంటూ స్ట్రింజెంట్ పెనాల్టీస్ లా ఇస్తూ వీళ్ళు ఇప్పుడు నేషనాలిటీ యాక్ట్ లైక్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 275C ప్రకారంగా దీన్ని ఎవరైనా చేశా కూడా ఇప్పటి నుండి 5 years ఆఫ్ జైల్ బ్యాన్ అండ్ అలానే $250,000 పనిష్మెంట్ అంట వాళ్ళకి. కొన్ని కేసెస్ లో ఒకటే పర్సన్ పైన రావడం అవ్వచ్చు. ఇదంతా ఎందుకు అంటే ఎవరైతే ఫాల్స్ మ్యారేజ్ చేస్తూ ఫేక్ గా ఓన్లీ ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ కోసం గ్రీన్ కార్డ్ కోసం చేస్తున్న వాళ్ళందరికీ ఇదే ఫస్ట్ వార్నింగ్. అండ్ నెక్స్ట్ నుండి Jan 2025 నుండి అదే రీసెంట్ నుండి దీని మీద ఫోకస్ మొదలు పెట్టేశారు. అండ్ ఇంకో సైడ్ నుండి మెక్సికో బార్డర్ దాటి వచ్చి ఫేక్ అసైలమ్స్ ఫేక్ క్లెయిమ్స్ కోసం ఒక యాప్ ఉంటుంది, CBP-1. ఆ యాప్ ని రీసెంట్ గానే ఇప్పుడు బ్యాన్ చేశారు. అండ్ ఇప్పటి నుండి ఎవరైతే చేస్తున్నారో ఇలా ఫేక్ క్లెయిమ్స్ తోటి సో వాళ్ళందరిపైన స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి. అండ్ ఇదంతా కొంతమంది ఏమంటున్నారంటే హీస్ మేకింగ్ కంట్రీ క్లీన్ అండ్ క్లియర్ ఇమిగ్రేషన్ పాలసీస్. ఎందుకంటే ఈ స్కామ్స్ వల్లనే ఇమిగ్రేషన్ పాలసీస్ అన్ని చాలా స్ట్రిక్ట్ అండ్ లెందీ అయిపోతున్నాయి. ఈ కాంప్లెక్సిటీస్ అన్ని వెళ్ళిపోవాలంటే ఇలాంటి మాల్ ఫంక్షన్ థింగ్స్ అండ్ ఇలాంటి చెత్తని తీసేయాలి. అండ్ వేరే ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారు, ద క్రిటిక్స్ ఆర్ సేయింగ్ దిస్, దే ఆర్ ఓవర్లుకింగ్ ద హ్యుమానిటేరియన్ క్రైసిస్. అలాంటి సిచ్యువేషన్ మీరు ఎలా ఓవర్లుక్ చేస్తారు అని చెప్పి వాళ్ళు ఒక సైడ్ నుండి కమెంట్ చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏందో ప్లీజ్ కామెంట్. స్టే ట్యూన్డ్, TV9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.